సార్ కాలేజ్ ఎప్పటి నుంచి సార్? చెప్తారు, నోటీస్ వస్తుంది మనకి. వస్తుంది సార్. అంటే అక్టోబర్ 5 లో ఉంటా సార్. అక్టోబర్ 5 అనుకోవచ్చు, లేదా నెక్స్ట్ మండే నుంచి అవ్వచ్చు. ఏదైనా నోటీస్ వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓపెన్ అయిపోద్ది. మీకు ఎప్పటి నుంచి అనేది తెలీదు, మేము ఫస్ట్ వెళ్తే తర్వాత మీకు ఏం చేయాలనేది తెలుస్తుంది. ఓకే సార్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే హౌ టు వెరిఫై స్టోక్స్ థియరమ్ ఆన్ క్యూ ప్రాబ్లమ్ అండ్ హౌ టు అప్లై స్టోక్స్ థియరమ్ టు వెక్టర్ ఫంక్షన్స్. స్టోక్స్ థియరమ్ ని ఎలా వెరిఫై చేయాలి అది కూడా మనం క్యూ ప్రాబ్లమ్ అప్లై చేసాం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం క్యూ ప్రాబ్లం అనేది. ఆ క్యూ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎల్హెచ్ఎస్ వచ్చేప్పటికి 4 లైన్ ఇంటిగ్రేషన్స్ క్యూబ్ కి, ఆర్హెచ్ఎస్ వచ్చేప్పటికి మనకి మొత్తం టోటల్ 6 సర్ఫేసెస్. 6 సర్ఫేసెస్ లోంచి ఒక సర్ఫేసెస్ ని మనం లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ ఎన్ని మిగిలిన మనకి 5 సర్ఫేసెస్. సో LHS is calculated on 4 line integrations I1 plus I2 plus I3 plus I4 and RHS is calculated from the diagram of 5 surfaces S1 plus S2 plus S3 plus S4 plus S5. Then LHS I value is equal to -4 and RHS surface value S equal to -4. Then LHS equal to RHS, then it is verified by Stokes theorem. And also 3 problems apply Stokes theorem. Apply Stokes theorem మీద కూడా 3 problems చేసాము. Apply Stokes theorem means either show that or evaluate or using, ఏదైనా కానీ సేమ్ స్టేట్మెంట్ వస్తుంది. అప్లై అన్నా కానీ, యూజింగ్ అన్నా కానీ, షో దట్ అన్నా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎల్హెచ్ఎస్ నుంచి డైరెక్ట్ గా ఆర్హెచ్ఎస్ ని సింప్లిఫై చేయడం. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ నుంచి ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎలా సింప్లిఫై చేస్తాము అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఎల్హెచ్ఎస్ తో కంపేర్ చేస్తాము. దాని నుంచి మనకు కావాల్సిన ఎఫ్ అని తీసుకొస్తాం. ఒకవేళ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇచ్చడంకో దాని నుంచి ఎఫ్ వాల్యూ ఎలా తీసుకొస్తాం? రీప్లేస్ డిఎక్స్ బై ఐ, డివై బై జే, డిజెడ్ బై కే, దెన్ మల్టిప్లైయింగ్ విత్ కర్ల్ ఎఫ్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిటర్మినెంట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. డేటా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కర్ల్ ఎఫ్ బార్ వస్తుందో డాట్ ఎన్ బార్ చేస్తాము. N bar is the formula of unit vector normal to the surface. After that, finding the limits and with respect to 2 variable integrals. So, akkada varaku last class lo jarigindi. So, today class is inka upa theorem migilipoyindi. First is Green's theorem, second is Stokes theorem, third one is Gauss divergence theorem. So, last theorem of the vector integration, that is Gauss divergence theorem. First of all, we know the statement of the divergence theorem. What is the statement of the divergence theorem? Here, let S be a closed surface bounded by the region capital R. So, ఇక్కడ at R means triple integral, volume integral denotation ని R తో denote చేస్తాం. S అంటే surface integral, C అంటే line integral. C is a line integral, that means single integral. S is a surface integral, that means double integral. R V, R లేదా V. R is a volume integral, it is triple integral. So, line integral, single integral, double integral, it is triple integral. Either R or either V. మనకి తీసుకున్నప్పుడు ఇంటిగ్రల్ ఎట్ ఆర్ అన్నాడంటే దీన్ని ఎలా రాస్తాం అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ కింద రాస్తాం. ఎలాగా ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎట్ వి అంటాం. సో ఇంటిగ్రల్ ఆర్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ వి. సో ఇంటిగ్రల్ ఎట్ ఎస్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తుందంటే integral at C, that means single integral either x equal to 0 to 1, something like that, f of x dx. So this is line integral. It is also written in closed interval. Closed interval means ఏదైతే మనం కర్వ్ తీసుకుంటున్నామో ఆ కర్వ్ అనేది ఇలా క్లోజ్ అయిపోతుందని క్లోజ్ ఇంటర్వెల్ అంటాం. అలా కాకుండా ఇలా ఉంది అనుకో, ఇది కూడా క్లోజ్ ఇంటర్వెలే. మనం తీసుకున్న లైన్స్ ఇలా ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్, ఇక్కడ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వాలి, ఇది క్లోజ్ ఇంటర్వెల్ అవ్వదు. ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్స్ అన్ని కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్స్. సో తేడా ఏముండదు, ఊరిని మనం ఐడెంటిఫికేషన్ కోసం మనం తీసుకున్న కర్వ్ అనేది క్లోజ్ అయిందా లేదా.
ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాం. సో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండింగ్ ఇట్ ఈస్ ఏ క్లోజ్ ఇంటర్వెల్. అలా కాకుండా మనం తీసుకున్న వాల్యూ ఎలా తీసుకున్నాం, ఒక లైన్ ఎలా వచ్చింది, ఒక లైన్ ఎలా వచ్చింది, ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్ ఇంటర్వెల్. సో ఏదైనా ఫార్ములా మారదో మనం అర్థం చేసుకోవడం కోసమే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేప్పటికి సర్ఫేస్ ఇంటిగ్రల్. ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలా రాస్తామంటే డబుల్ ఇంటిగ్రల్, ఏదైనా ఎక్స్ ఆర్ వై జెడ్ ఏదైనా కానీ. నేను ఎగ్జాంపుల్ కోసం వై తీసుకుంటున్నాను, ఎక్స్ వై తీసుకుంటున్నాను. ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై. మనకు ఉన్న ఫంక్షన్ ఎక్స్ కమా వై వస్తుంది. ఫస్ట్ వై ఉంది కాబట్టి డివై, ఆఫ్టర్ దట్ డిఎక్స్. సో లాస్ట్ వన్ వచ్చేప్పటికి ట్రిపుల్ ఇంటిగ్రల్, అంటే ఇంటిగ్రల్ ఎట్ ఆర్ అంటారు. అంటే మనం దీని ఎలా రాయాలి, 1 2 3. సో ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, integral at R means triple integral. So x equal to, for example, 0 to 1, y equal to x to x square, z equal to x plus y to x minus y. ఇలా ఉంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్ ఉంటే ఫస్ట్ ఏముంది, మనం జెడ్ కదా, ఫస్ట్ డిజెడ్, తర్వాత డివై, తర్వాత డిఎక్స్. ఇలా అప్లై చేస్తే దాన్ని ఏమంటాం, ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటాం. మనం ఆల్రెడీ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చేసాము. దీని డెఫినిషన్ సింపుల్ గా మనం ఆర్ అంటాం. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ లోకి వెళ్తాం. సో స్టేట్మెంట్ ఏమంటున్నాడు, that S be a surface integral the statement is let S be a closed surface bounded by the region R and F bar be a continuously differentiable vector point function. Then the condition of the divergence theorem is surface integral, that means integral at S F bar dot n bar. Stokes theorem లో రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే కర్ల్ F bar dot n bar. స్టోక్స్ థియరం కి డైవర్జెన్స్ థియరం కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ RHS వచ్చేప్పటికి ఇక్కడ LHS అవ్వాలి. సో దానికి ఏంటి, అక్కడ RHS ఏంటి మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ F bar dot n bar into ds. లాస్ట్ క్లాస్ లో మనం చేసాం కదా, స్టోక్స్ థియరం లో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ F bar dot n bar into ds. కానీ ఇక్కడ కర్ల్ ఉండదు, మిగతాదంతా సేమ్. F bar dot n bar into ds equal to volume integral. It is simply denoted as integral at R. సింగిల్ ఇంటిగ్రేషన్ కింద R ఉంది అంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్, సింగిల్ ఇంటిగ్రేషన్ కింద S ఉందంటే అది డబుల్ ఇంటిగ్రేషన్, సింగిల్ ఇంటిగ్రేషన్ కింద C ఉందంటే అది లైన్ ఇంటిగ్రేషన్ అని. ఓకే, ఆర్ ఇక్కడ ఏం చేయాలి, డైవ్ ఎఫ్ డివి, డైవ్ ఎఫ్ డివి. దిస్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ది డైవర్జెన్స్ థియరం. డైవర్జెన్స్ థియరం అంటాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, డైవ్ ఎఫ్ రావాలి. సో దీంట్లో ఏది కష్టం, ఎల్హెచ్ఎస్ కష్టం, ఆర్హెచ్ఎస్ కష్టం అంటే ఒకవేళ మనం తీసుకున్న ప్రాబ్లం క్యూబ్ ప్రాబ్లమ్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ కష్టం. ఎందుకని, ఎల్హెచ్ఎస్ వాల్యూలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సర్ఫేస్ ఇంటిగ్రల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇస్ నథింగ్ బట్ ఏ 2-dimensional ప్లేన్ ఈక్వేషన్. సో ఎన్ని సర్ఫేస్ ఉంటాయి మన క్యూబ్ లో, 6 సర్ఫేస్ ఉంటాయి. 6 సర్ఫేస్ అంటే S1 plus S2 plus S3 S4 plus S5 S6 మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకి కంప్లీట్ ఎల్హెచ్ఎస్ కంప్లీట్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కి అది ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అసలు, జస్ట్ డైవ్ ఎఫ్ సింబాలికల్ రిలేటెడ్ యాస్ డెల్ డాట్ ఎఫ్ అండ్ అప్లయింగ్ ట్రిపుల్ ఇంటిగ్రల్. సో ఆర్హెచ్ఎస్ ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ వాల్యూ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ మనం క్యూబ్ అప్లై చేయాల్సి వస్తే మొత్తం ఎన్ని అప్లై చేయాలి, 6 సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు డౌట్ రావాలి, మరి అక్కడ మనం 5 సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేసాము, ఒక సర్ఫేస్ ని మనం ఎలా తీసుకున్నాం, లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేసాము. ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్ అవసరం లేదు మనకి. మీరు క్యూబ్ అనగానే మీ మైండ్ లో మన క్లాస్ రూమ్ వచ్చేయాలి. క్లాస్ రూమ్ కి ఎన్ని సర్ఫేస్ ఉంటాయి, ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్. సో ఇది మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ అవుతుంది. వాట్ అబౌట్ ఆర్హెచ్ఎస్? ఆర్హెచ్ఎస్ అంటే మన రూమ్ లోపల ఉన్న వాల్యూమ్, అంటే లోపల ఉన్న వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లైన్స్ ఏం అవసరం లేదు.
ఏదైనా బాక్స్ తీసుకుంటే దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి లైన్స్ కానీ సర్ఫేస్ కానీ వాటితో పని లేదు. సో ఆ వాల్యూమ్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సర్ఫేసెస్ తో పని లేదు కాబట్టి సర్ఫేసెస్ ని ఎటువంటి లైన్స్ కింద కానీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కంప్లీట్ గా 6 సర్ఫేసెస్ ని ఇక్కడ మనం డైవర్జెన్స్ థియరంలో ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ స్టోక్స్ థియరంలో ఏం జరిగింది, స్టోక్స్ థియరం ఎల్హెచ్ఎస్ అనేది లైన్ ఇంటిగ్రేషన్. మనకు లైన్స్ కావాలి, మన క్యూబ్ లో లైన్స్ అనేవి 4 ఉంటాయి. ఏ 4 తీసుకోవాలి, ఏదో ఒక సర్ఫేస్ ని లైన్స్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి అక్కడ బాటమ్ అనే సర్ఫేస్ ని లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూమ్ ఇంటిగ్రేషన్, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి లైన్స్ తోను సర్ఫేస్ తో పని లేదు కాబట్టి మనం అక్కడ ఉన్న 6 సర్ఫేసెస్ ని అలాగే ఉంచి సపరేట్ గా వాల్యూమ్ ని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, పాయింట్ యాడ్ చేయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ is not depend on lines and surfaces of the cube. దేని మీద డిపెండ్ అవుతావు, సర్ఫేసెస్ మీద, క్యూబ్స్ మీద. వాటిని నీటిని కూడా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎఫ్ ఉంది, మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. దట్ ఈస్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ 6 సర్ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ చూడండి. Let S be a closed surface bounded by the region capital R and above be a continuously differentiable vector point function. ఇక్కడ S అనేది సర్ఫేస్, F అనేది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్. ఇది ఏ స్టేట్మెంట్ లో F అనే వాల్యూ మారదు. నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ F బార్ డాట్ N బార్ ఇంటూ ds ఈక్వల్ టు డైవ్ F dv. స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ నేర్చుకుంటే మీకు దాదాపు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఫస్ట్ వెరిఫై స్టోక్స్ థియరం చేద్దాం. ఒకసారి వెరిఫై స్టోక్స్ థియరం చేసే ముందు మీకు క్లియర్గా ఒకసారి స్టేట్మెంట్ కండిషన్ రాసుకుని ఉండే. ఒకసారి అడుగుతాడు క్వశ్చన్ లో, స్టేట్ ది డైవర్జెన్స్ థియరం అండ్ వెరిఫై ది ప్రాబ్లం. డైవర్జెన్స్ థియరం స్టేట్మెంట్ రాసిన తర్వాత ప్రాబ్లం ని వెరిఫై చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు స్టేట్మెంట్ లో ఏముంటాయి, ఎస్, ఇంకేముంటది ఎఫ్. వాట్ అబౌట్ ఎస్? S is a closed surface bounded by the region R. S అనేది సర్ఫేస్, అది ఎలా ఉంటుంది? S is a closed surface bounded by a region. ఏ రీజియన్ మీద తీసుకుంటున్నాం? వాల్యూమ్ ఇంటిగ్రల్. వాల్యూమ్ ఇంటిగ్రల్ డినోషన్ ఇస్ R. So S is a closed surface bounded by the region R. What about F? F is a vector. F be a continuously differentiable vector point function. F be a continuously differentiable వెక్టర్ పాయింట్ ఫంక్షన్. మన స్టేట్మెంట్ లో రాయాల్సింది 2 స్పెసిఫిక్ ఫంక్షన్స్. వన్ ఈజ్ ఎస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎఫ్. ఎఫ్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఎస్ ఈజ్ ఏ సర్ఫేస్. సర్ఫేస్ లో ఫస్ట్ లెటర్ ఎస్. ఎస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే క్లోజ్ అయిపోయి ఉండాలి సర్ఫేస్, బౌండెడ్ బై ఏ రీజియన్. ఏ రీజియన్ మీద తీసుకున్నాం? వాల్యూమ్ ఇంటిగ్రల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆర్. అండ్ ఎఫ్ ఈజ్ ఏ continuously differentiable point vector point function. Then the condition is surface integral F bar dot N bar into ds is equal to volume integral at R div F dv. For our right hand side ఎలా కూడా రాసుకోవచ్చు, volume integral V div F dv. డైవ్ ఎలా కూడా రాయొచ్చు, ఎలాగా డెల్ డాట్ ఎఫ్ డివి. ఓకే, సో ఇది. సో దీంట్లో ఈజీగా అయిపోయింది. క్యూ ప్రాబ్లం తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ త్వరగా అయిపోతుంది, ఎల్ఐ చేసుకుంటాం, టైం తీసుకుంటాం. సో ప్రాబ్లం తర్వాత. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లం మీకు చెప్పే కదా, డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. మన ప్రాబ్లం తీసుకునే ముందు మనకు ఆల్రెడీ తెలిసిందేంటి, డయాగ్రామ్. ఏమి ఇస్తున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది, సౌండ్ ఏదో వస్తుంది సార్. హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, సౌండ్ వస్తుంది సార్ లైట్ గా. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, అనిపిస్తుందా? ఒకసారి చూడండి. వెరిఫై డైవర్జెన్స్ థియరం
for the vector f bar equal to 4xz I bar minus y square j bar plus 4z j bar taken over the cube. ఇక్కడ కూడా ఏమన్నాడు క్యూబ్. మనం క్యూబ్ అనగానే ఒక క్యూబ్ డయాగ్రామ్ తీసుకోవాలంటే xyz వాల్యూస్ కావాలి కదా. హియర్ x equal 0, x equal to 1, y equal 0, y equal to 1 and z equal 0, z equal to 1. ఫస్ట్ we draw the diagram. లాస్ట్ క్లాస్ లో కూడా మనం డయాగ్రామ్ డ్రా చేసాం. సో ఇప్పుడు కూడా ఏం చేద్దాం అంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. దానికోసం వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను. మీకు డయాగ్రామ్ చాలా యూజ్ అవుతుంది చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకోండి. దానికి లెఫ్ట్ డౌన్ లో బాక్స్ తీసుకోండి. ఇన్నిసార్లు వచ్చేయాలి మీకు డయాగ్రామ్ డ్రా చేయడం. దీన్ని ఎడ్జెస్ ని కనెక్ట్ చేయండి. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్స్, ఇది ఆర్జిన్. దీని నుంచి టచ్ అవుతూ వెళ్ళేది ఏమవుతుందంటే వై. సో ఇది జెడ్. మూడింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ అన్నమాట. ఓకే, ఇది డయాగ్రామ్. మరొకసారి డ్రా చేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ one square box and the left down is another square box and connect the required edges. After that, identify the axis, x-axis in anti-clockwise direction, y-axis, and it is z-axis. The three-axis intersecting point is origin O, and put it names as A, B, C, D, E, F, C. This is the diagram. How many surfaces are in the cube? 6 surfaces. What is the order to take the surfaces? First front, next back, next right, left, top. Here bottom also considerable. Bottom కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే 6 సర్ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఆర్డర్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? n బార్ వాల్యూ క్లియర్ గా ఉంటుంది. n బార్ ఈక్వల్ టు i బార్, నెక్స్ట్ n బార్ ఈక్వల్ టు మైనస్ i బార్, n బార్ ఈక్వల్ టు j బార్, మైనస్ j బార్, k బార్, మైనస్ k బార్. సో ఇట్ ఈస్ క్లియర్ వాల్యూస్. అంటే మన సబ్జెక్ట్ వైజ్ కంప్లీట్ గా డయాగ్రామ్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా వెళ్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. సో డయాగ్రామ్ అయిపోయింది. మనం ఒకసారి మన సబ్జెక్ట్ లోకి వెళ్తాం. సో మనం దేంట్లో ఉన్నామంటే వెరిఫై డైవర్జెన్స్ థియరం. సో వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ డైవర్జెన్స్ థియరం? సర్ఫేస్ ఇంటిగ్రల్ f bar dot n bar into ds equal to వాల్యూమ్ ఇంటిగ్రల్ div f dv. సో మనం ఈ డైవర్జెన్స్ థియరం దేనికి అప్లై చేయమంటున్నాడు? ఒక క్యూబ్ కి అప్లై చేయమంటున్నాడు. క్యూబ్ అప్లై చేయాలంటే క్యూబ్ లో ఎన్ని సర్ఫేస్ ఉంటాయి? 6 సర్ఫేసెస్ ఉంటాయి. మనం ఆ క్యూబ్ ఎలా ఉందో కూడా డ్రా చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఆర్హెచ్ఎస్ సింప్లిఫై చేద్దాం. ఎందుకని ఆర్హెచ్ఎస్ ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. ఆర్హెచ్ఎస్ ని యూజ్ చేసుకొని ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. Okay, we know that the statement of the divergence theorem is surface integral f bar dot n bar into ds equal to volume integral div f dv. Consider the vector f bar equal to 4xz I bar minus y square j bar plus yz k bar. It is the given value. Now we find out the RHS. What is the statement of RHS? Volume integral div f dv. First we find out the div f. Div f is symbolically represented as del dot f.
Here f is given, we know the del value మనకు తెలుసు, f value already ఇచ్చాడు. So del dot f bar equal to, what is the formula of del? It is fixed value, constant value I dou by dou x. మీరు ఎక్కడ తీసుకున్నా del value ఏం మారదు, j dou by dou y plus k dou by dou z డాట్ మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఎఫ్ ఏమి ఇచ్చాడు మనకి, ఎఫ్ ఈక్వల్ టు 4xz I bar minus y square j bar plus yz k bar. Okay, so multiplying corresponding terms because we applying the dot product. ఎప్పుడైతే మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తామో కరస్పాండింగ్ టర్మ్స్ మాత్రమే మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఎందుకని I dot a equal to 1, z dot j equal to 1, k dot k equal to 1. I dot j 0, I dot k 0. So multiplying 1 into 1 plus 2 into 2 plus 3 into 3. That means dou by dou x of 4xz I into I1 plus dou by dou y of 2 into 2 y square plus dou by dou z of 3 into 3 yz. Okay, now simplify the equation with respect to x. Here 4z is constant, 4z is constant, x derivative 1 plus plus minus కదా minus dou by dou y of y square derivative 2y. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ, ఈ వాల్యూ ఎంత అవుతుంది, డో బై డో జెడ్ ఆఫ్ వైజెడ్. ఇక్కడ y అనేది కాన్స్టెంట్, z వాల్యూ 1. మళ్ళీ ఒకసారి చూడండి, విత్ రెస్పెక్ట్ x 4z కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ x ఈక్వల్ టు 1 మైనస్ విత్ రెస్పెక్ట్ టు y స్క్వేర్ వాల్యూ 2y, విత్ రెస్పెక్ట్ టు z y కాన్స్టెంట్, z డెరివేటివ్ 1, 4z మైనస్ 2y ప్లస్ y. So 4z minus 2y plus y, that equal to 4z minus y. So this is the del dot f. So del dot f వచ్చేసింది. మనం ఏం చేద్దాం, RHS వాల్యూ కావాలి. RHS ఫార్ములా ఏంటి, RHS ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ deriv f dv. So what about volume integral? It is a triple integral deriv f dv. మరి లిమిట్స్ ఏంటి, ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటే x లిమిట్స్ ఎంత, y లిమిట్స్ ఎంత, z లిమిట్స్ ఎంత. లాస్ట్ క్లాస్ 0 to 2, ఇక్కడ 0 to 1. సో అన్ని కూడా 0 to 1. సో ఇట్ ఈస్ 0 to 1, x ఈక్వల్ టు 0 to 1, y ఈక్వల్ టు 0 to 1, z ఈక్వల్ 0 to 1 deriv f dv. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి, deriv f dv equal to integral x equal to 0 to 1, y equal to 0 to 1, z equal to 0 to 1. మనకి ఎంత వచ్చింది, 4z minus y. ఫస్ట్ అప్లై అవుతారు z అప్లై చేయండి, తర్వాత అప్లై అవుతారు y అప్లై చేయండి, తర్వాత అప్లై అవుతారు x అప్లై చేయండి. సో ఇంటిగ్రల్ x equal to 0 to 1, ఇంటిగ్రల్ y equal to 0 to 1, 4 into z ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2 మైనస్ y కాన్స్టెంట్, ఇక్కడ ఇంటిగ్రల్ dz అంటే z, లిమిట్స్ వచ్చేప్పటికి 0 to 1. ఇంకేం వెళ్ళిపోయినాయి, dy dx. సో ఈ 2 అనేది దీంట్లో 2 టైమ్స్. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 0 to 1, y ఈక్వల్ టు 0 to 1. లిమిట్స్ పెట్టామనుకో సేమ్ అదే వస్తుంది కదా. z ప్లస్ 0 to 1 అడ్వాంటేజ్ వల్ల ఏంటంటే వేరియబుల్ రిమూవ్ చేసి రాసేయచ్చు, z లో రీప్లేస్ చేయాలి కాబట్టి మనకి 1 మైనస్ y వస్తుంది. చూడండి ఒకసారి దాంట్లో క్యాలిక్యులేట్ చేసాం అనుకో, దీంట్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ z ఫైండ్ అవుట్ చేసినప్పుడు z లో పెడితే 4z మైనస్ y మిగులుతుంది. సో 4z మైనస్ y లో లిమిట్స్ రీప్లేస్ చేస్తే z ఈక్వల్ టు 1 పెడితే మిగిలింది మనకి 2,
minus y into dy into dx. మళ్ళీ అగైన్ 2 into dy. సో 2 into y square by 2. మళ్ళీ లిమిట్స్ రీప్లేస్ చేస్తాం అనుకో, అప్పుడు మనకి ఎంత మిగులుతుందంటే 2 minus 1 by 2. ఫైనల్ గా 2 minus 1 by 2 దట్ ఈక్వల్ టు 3 by 2. ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవ్ ఎఫ్ dv ఈక్వల్ టు ఎంత? 3 by 2. క్యాల్కులేషన్ అర్థమైందా? ఒకసారి వైట్ పేజ్ మీద చెప్పనా ఇంటిగ్రేషన్ క్యాల్కులేషన్. వైట్ బోర్డ్ మీద ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 0 to 1 0 to 1 0 to 1 4z minus y ఫస్ట్ dz తర్వాత dy తర్వాత dx. ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్స్ దేంట్లో ఉంటే ఫస్ట్ అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు y కానీ z కానీ ఏదో అప్లై చేయవచ్చు. x అప్లై చేయడానికి లేదు. ఒకవేళ లేదు అప్లై చేసిన వాల్యూ మారు, మీ ఇష్టం. ఇక్కడ ఏది ఫస్ట్ అప్లై చేసినా ఆన్సర్ ఏమి చేంజ్ అవ్వదు. ఓకే, ఫస్ట్ z అప్లై చేస్తున్నాను. x లిమిట్స్ ఏం మారో, y లిమిట్స్ ఏం మారో, z కి 4 కాన్స్టెంట్, z కి z స్క్వేర్ బై 2 మైనస్ y కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dz అంటే z లిమిట్స్ 0 to 1. ఇంకా dy dx మిగిలిపోయింది. లిమిట్ 0 to 1 అంటే ఏం లేదు, మనం విత్ రెస్పెక్ట్ టు z పెట్టాం కదా, z తీసి మిగతా ఫంక్షన్స్ రాస్తే సరిపోతుంది. z తీసేసి 0 to 1 దగ్గర ఇది ఎంత వస్తుంది? 2 కదా, ఇక్కడ 1 పెట్టాం z ప్లస్ లో 2 into 1 అంటే 2 minus y వచ్చింది dy dx. ఈసారి విత్ రెస్పెక్ట్ టు y కి అప్లై అవుతాం. సో ఇంటిగ్రల్ 0 to 1 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dy అంటే y కి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2 లిమిట్ 0 to 1. ఇంకేం మిగిలిపోయింది? dx. ఓకే, లిమిట్స్ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ మనకి 0 to 1 కాబట్టి జస్ట్ y తీసేసి మిగతా టర్మ్ రాయండి. 2 minus 1 by 2 into dx. 2 minus 1 by 2 అంటే ఎంత? 3 by 2. ఇంటిగ్రల్ dx అంటే x దట్ ఈక్వల్ టు 0 to 1. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 3 by 2 into 1 minus 0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, సో దట్ ఈక్వల్ టు 3 by 2. సో ఇలా వచ్చింది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సారీ రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం క్యాల్కులేట్ చేయాలి అంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ కావాలి. డయాగ్రామ్ తెలుసు కదా, డయాగ్రామ్ కి దానికి దీనికి తేడా ఏంటంటే 0 to 2 లాక్స్ డయాగ్రామ్, 0 to 1 డయాగ్రామ్. ఓకే, మరి ఫార్ములా ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n బార్ ఇంటూ ds. మనకు ఆల్రెడీ f బార్ ఇచ్చాడు, మనం n బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని డాట్ చేసి వచ్చిన దానికి డబుల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్స్ ఏమవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ n బార్ కనుక k బార్ అయింది అనుకో, n బార్ ఇస్తే k బార్, k బార్ దేని మీద ఉంటుంది? z యాక్సిస్ మీద ఉంటుంది. దానికి ఆపోజిట్ ఉన్న యాక్సిస్ ఏంటి? x పై. సో మనకి n బార్ ఈక్వల్ టు k బార్ వస్తుంది, దానికి ఆపోజిట్ యాక్సిస్ రాయండి ds ఈక్వల్ టు dx dy. అలా రాసుకోవాలి. ఆ ఒక్క పాయింట్ కనుక మీరు మైండ్ లో పెట్టుకుంటే ఈజీగా మనం సింప్లిఫై చేసేయచ్చు వాల్యూస్ అన్ని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే, మనం ఇచ్చిన డయాగ్రామ్ యూజ్ చేసుకొని ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. S1 అంటే ఏంటి, S2 అంటే ఏంటి, S3 ఏంటి, అలాగే స్టిక్ సర్ఫేస్ వాల్యూస్ రాసేసుకుంటే ఆ తర్వాత ప్రాబ్లం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఉంది, దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న టర్మ్స్ 6 ఎలా రాసే ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం డయాగ్రామ్ నుంచి చెప్తాం. Y Z X O
A B C D E F G ఇలా ఆర్డర్ వెళ్ళకండి. నేను చెప్పిన ఆర్డర్ వెళ్ళండి. ఇది 1 అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారంటే ఇది 1 ఐ బార్ కదా. నెక్స్ట్ ఇది 2, ఇలా వెనక్కి వెళ్ళండి. 1 2 3 4 5 6 ఇలా వెళ్ళండి. ఇలా వెళ్తే మీకు ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 చూద్దాం. డయాగ్రామ్ వేసుకొని 1 రాయాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే S1 రాయండి. ఇది S1. S1 అంటే ఏం చెప్పారు మీకు? ఫ్రంట్ సర్ఫేస్. S1 ఈజ్ ఏ ఫ్రంట్ సర్ఫేస్. ఏంటి ఫ్రంట్ మనకి ఇది? నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఇంకో కలర్ తీసుకొని డ్రా చేస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ లో ఏదైతే డ్రా చేస్తున్నానో అది ఫ్రంట్ సర్ఫేస్. ఫ్రంట్ సర్ఫేస్ ఒకసారి చదవండి. ABDE. ABDE అనేది మనకి ఫ్రంట్ సర్ఫేస్. ABDE. సో ABDE అనేది మనం ఫ్రంట్ సర్ఫేస్ దేని మీద ఉంటుంది? క్లారిటీ లేదు. అంటే X యాక్సిస్ మీద ఉంటుందా, Y యాక్సిస్ మీద ఉంటుందా, 2 యాక్సిస్ మీద ఉండాలి. కానీ ఇక్కడ 3 యాక్సిస్ ఇంటర్నల్ గా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్రంట్ కనుక మన క్లారిటీ లేనప్పుడు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్ వచ్చేప్పటికి ఈ బ్యాక్ సర్ఫేస్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ అయితే ఇది బ్యాక్ అవుతుంది. గ్రీన్ కలర్ నేను డ్రా చేస్తున్నాను కదా, ఇది బ్యాక్ సర్ఫేస్. రెండు ఒకే యాక్సిస్ మీద ఉంటాయి. అంటే ఫ్రంట్ సర్ఫేస్ ఏదైతే యాక్సిస్ మీద ఉంటుందో 2 యాక్సిస్ మీద, బ్యాక్ కూడా అదే ఉంటుంది. ఫ్రంట్ మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే మనం వ్యూ అనేది పేపర్ మీద చేస్తాం. పేపర్ మీద చేసింది 2 డైమెన్షన్ వస్తుంది. మనకి వ్యూ వచ్చిన కావాలంటే కంపల్సరీగా ఇలా రిజ్యూమ్ చేసుకోవాలి. సో బ్యాక్ అనే సర్ఫేస్ నేను గ్రీన్ తో డ్రా చేసిన బాక్స్ అనేది, గ్రీన్ లైన్స్ తో డ్రా చేసిన బాక్స్ అనేది దేని మీద ఉంది ఒకసారి చూడండి. YZ మీద ఉంది. సో దేని మీద ఉంది? YZ మీద ఉంది. సో YZ కి ఆపోజిట్ ఉన్నది ఏంటిది? X. దీని మీద ఉన్న వెక్టార్ ఏంటి? I బార్. సో ఇక్కడ n బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? చూస్తారా? n బార్ ఈక్వల్ ఎంత అయింది? I బార్ అవుతుంది. సో n బార్ ఈక్వల్ టు I బార్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్లస్ I బారా మైనస్ I బారా? ప్లస్ I బారా మైనస్ I బార్ అంటే ఏది YZ మీద మనం తీసుకున్న ప్లేన్ అనేది ఉంది. ఈ YZ కి ఆపోజిట్ ఉన్న యాక్సిస్ ఈ XX. ఈ XX అనేది సర్ఫేస్ ఇంటర్నల్ గా పాస్ అవుతుందా, ఎక్స్టర్నల్ గా పాస్ అవుతుందా? మనకు కావాల్సింది ఏంటి? ఈ బ్లూ బోర్డర్స్ ఉన్న సర్ఫేస్ ఇదే ఫ్రంట్. ఇది కదా బ్లూ బోర్డర్స్ ఉన్న సర్ఫేస్ ఇది. దీని నుంచి XX అనేది XX ఎలా అవుతుంది? ఎల్లో లైన్ లో ఉంది. ఇది XX ఎలా అవుతుంది? బ్లూ బోర్డర్ లైన్ లోపల నుంచి వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ పాసింగ్ యాజ్ ఇంటర్నల్లీ పాసింగ్ అయితే n బార్ ఈక్వల్ టు I బార్. ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ మీన్స్ ఎల్లో లైన్ సర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే, సారీ గ్రీన్ లైన్ సర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే, గ్రీన్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఈ గ్రీన్ లైన్ సర్ఫేస్ నుంచి ఈ ఎల్లో లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఎగ్జాక్ట్ గా అవుట్ సైడ్ స్టార్ట్ అయింది. ఇట్ పాసింగ్ ఆన్ అవుట్ సైడ్ నుంచి పాస్ అవుతుంది. కాబట్టి ఈ బ్యాక్ సర్ఫేస్ కి n బార్ ఏమవుతుందంటే మైనస్ I బార్. అదే సబ్జెక్ట్ వైజ్ గా డయాగ్రామ్ మీరు ఎలా రాసినా చేయాలి అంటే నేను చెప్పినట్టు రాయాలి. సో ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ చెక్ చేసుకుంటూ రాయాలి. లేదు షార్ట్ కట్ ఫాలో అయిపోతాం ఈజీగా అంటే మీరేం చేయాలంటే ఫ్రంట్ సర్ఫేస్ తీసుకున్నారనుకో, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది కదా. బ్లూ లైన్స్ కి ఎల్లో లైన్ అనేది ఇంటర్నల్ పాస్ ఎపీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఎల్లో లైన్ యాక్సిస్ X కాబట్టి ఆ X అనే యాక్సిస్ దేని మీద ఉంటుంది? వెక్టర్ ఏంటి? I బారు. సో ఇట్ ఈస్ పాజిటివ్ I బార్. n బార్ ఈక్వల్ టు I బార్. ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రాయాల్సింది. షార్ట్ కట్ ఎలా రాయాలి అంటే మీకు డయాగ్రామ్ తో పని లేదు. అంటే డయాగ్రామ్ తో ఓకే, మెయిన్ ఏం చేస్తారంటే ఫ్రంట్ అని ఎప్పుడైతే మీకు తెలిసిందో ఏం తెలుసుకుంటారు? ఇది ఫ్రంట్ సర్ఫేస్. S1 ఈస్ ఫ్రంట్ సర్ఫేస్ ఎప్పుడైతే తీసుకున్నారో n బార్ ఈక్వల్ టు I బార్. తర్వాత బ్యాక్ మైనస్ I బారు. నెక్స్ట్ రైట్ J బారు. లెఫ్ట్ n బార్ ఈక్వల్ టు మైనస్ J బారు. టాప్ n బార్ ఈక్వల్ టు K బారు. బాటమ్ n బార్ ఈక్వల్ టు మైనస్ K బారు. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో షార్ట్ కట్ ఫాలో అవ్వాలంటే నా ఆర్డర్ ఫాలో అవ్వండి. లేదు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రాస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు.
ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ బ్లూ లైన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఈ బ్లూ లైన్స్ ఈ సర్ఫేస్ తీసుకున్నా అంటే ఏంటిది, రైట్ సైడ్. మనం డయాగ్రామ్ మనకి ఇది ఎలా ఉంది, రైట్ సైడ్ అపియరెన్స్ ఉంది. ఈ డయాగ్రామ్ అంటే ఈ సర్ఫేస్ ఏ యాక్సెస్ మీద ఉంది, ఏ 2 డైమెన్షన్స్ మీద ఉంది, ఎక్స్జెడా వైజెడా లేదా ఎక్స్వైయా తెలియట్లేదు, క్లారిటీ లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేమో వై అనేది ఇలా వెళ్తుంది, జెడ్ అనేది ఉంది. తెలియనప్పుడు ఏం చేయమన్నాను, మీకు రైట్ క్లారిటీ ఉండదు. అప్పుడు మీరు దేనికి వెళ్ళాలి, దాని ఆపోజిట్ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ ఉందండి, ఎల్లో కలర్ తో గ్రీన్ కలర్ తో డ్రా చేస్తాను, ఇది లెఫ్ట్. ఈ లెఫ్ట్ అనేది దేని మీద ఉంది, క్లారిటీ చూడండి. ఈ లెఫ్ట్ అనేది జెడ్ ఎక్స్ మీద ఉంది, అంటే ఎక్స్ జెడ్ మీద ఉంది. ఎక్స్ జెడ్ మీద ఉన్నప్పుడు మరి రైట్ కూడా దేని మీద ఉంటుంది, ఎక్స్ జెడ్ మీదే ఉంటుంది. ఇది కూడా ఎక్స్ జెడ్ మీద ఉంటుంది. మరి ఎక్స్ జెడ్ కి ఆపోజిట్ ఏంటి, వై. వై మీద ఉన్న వెక్టర్ ఏంటి, జే. మరి ఎన్ బార్ ఈక్వల్ టు జే బార్. పాజిటివ్ జే బారా, నెగిటివ్ జే బారా? మరి ఇది ఎలా పాస్ అవుతుంది, పాసింగ్ అపియరెన్స్ చూడండి. వై అనేది వై యాక్సిస్, ఇట్ ఈస్ పాసింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్ఫేస్. సర్ఫేస్ యొక్క ఇన్సైడ్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ప్లస్ సర్ఫేస్. ఇలాగా క్యాల్కులేట్ చేయాలి. లేదు అనుకుంటే మీకు నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఫ్రంట్, ఎప్పుడైతే మీరు ఫ్రంట్ తీసుకున్నారో ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బారు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు బ్యాక్ తీసుకున్నారో ఫ్రంట్, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బారు మైనస్ ఐ బారు, జే బారు మైనస్ ఏ బారు, కే బారు మైనస్ కే బారు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇటు నుంచి వెళ్తున్నాం కదా, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6 మార్చుకొని చేసుకోండి. ఇక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్, ఫ్రంట్ అని తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైతే ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ అయిందో, ఐ బార్ దేని మీద ఉన్న వెక్టర్, ఎక్స్ మీద ఉన్నది. ఎక్స్ కాకుండా మిగతా యాక్సిస్ ఏంటి, వైజెడ్. సో డిఎస్ ఈక్వల్ టు డివై డిజెడ్. ఎన్ బార్ అనేది డిఫాల్ట్ గా రాస్తారు షార్ట్ కట్. ఎన్ బార్ ని బేస్ చేసుకుని డిఎస్ వస్తుంది. ఎన్ బార్ మీరు కరెక్ట్ గా రాయగలిగితే డిఎస్ ఈక్వల్ టు డివై డిజెడ్. ఎందుకని, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్. ఐ బార్ అనే వెక్టర్ దేని మీద ఉంటుంది, ఎక్స్ మీద ఉంటుంది. ఎక్స్ కి ఆపోజిట్ గా ఉన్నాయి ఏంటి, వైజెడ్ లో. సో డివై డిజెడ్. ఇక్కడ లిమిట్స్ కూడా దేని లిమిట్స్ రాయాలి, వై లిమిట్స్ ఎంత 0 to 1, జెడ్ జెడ్ లిమిట్స్ ఎంత 0 to 1. దట్స్ ఇట్. సో ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. ఐ బార్ అయినా మైనస్ ఐ బార్ అయినా రెండు కూడా ఎక్స్ ఎక్స్ మీద ఉన్నాయి. ఎక్స్ ఆపోజిట్ ఏంటి, ఇక్కడ కూడా వైజెడ్. అంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే ఒక మైనస్ తేడా ఉంటుంది. అది దేనికి ఉంటుందంటే ఐ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు జే బార్. జే బార్ ఈజ్ అనే వెక్టర్ ఆఫ్ వై. వై మీద ఉండేది, వై కాకుండా రిమైనింగ్ ఏంటి, ఎక్స్ జెడ్. సో ఇవి ఎక్స్ జెడ్. లిమిట్స్ ఆఫ్ ఎక్స్ 0 to 1, లిమిట్స్ ఆఫ్ జెడ్ 0 to 1. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్. ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. కే బార్ ఈజ్ ఏ వెక్టర్ ఆన్ జెడ్ యాక్సిస్. ది ఆపోజిట్ యాక్సిస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎక్స్ వై. సో dx to dy. దిస్ ఇస్ ఆల్సో dx dy. సో ఇక్కడ మీకు క్లారిటీగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు షార్ట్ కట్ ఫాలో అయితే ఫస్ట్ నెంబర్ 1 ఎలా రాస్తారంటే S1 ఆ సర్ఫేస్ యొక్క పేరేంటి, ఏబిడి ఏదో ఉంటుంది. అక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్. నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ S2, ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. S3 ఎన్ బార్ ఈక్వల్ జే బార్ మైనస్ జే బార్, కే బార్ మైనస్ కే బార్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఐ బార్ రాశారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉండకూడదు, డివై డిజెడ్. ఇక్కడ కూడా డివై డిజెడ్. ఇక్కడ జే రాసాం కాబట్టి వై ఉండకూడదు, డిఎక్స్ డిజెడ్. ఇది కూడా డిఎక్స్ డిజెడ్. ఇక్కడ కే రాసాం కాబట్టి జెడ్ ఉండకూడదు, డిఎక్స్ డివై. ఇక్కడ కూడా డిఎక్స్ డివై. ఇక్కడ లిమిట్స్ రాసుకోండి. డిఎక్స్ డివై వచ్చిందంటే ఎక్స్ లిమిట్ వై లిమిట్. ఇక్కడ కూడా ఎక్స్ లిమిట్ వై లిమిట్. అలా రాసుకుంటే వెళ్తే ఈజీ అయిపోతుంది. సో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లాస్ట్ క్లాస్ లో చెప్పే కదా, ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా మీరు చేసుకున్నారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారం ఫాలో ఉండే, నేను దీనికి ఫస్ట్ S6 ఉంది కదా, S6 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. S6 అంటే ఏంటి, ఫ్రంట్ సర్ఫేస్. ఇది నేను S1 కింద తీసుకున్నాం, మీరు దీన్ని S1 కింద కన్వర్ట్ చేసుకోండి. సో హియర్ ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్. ఎప్పుడైతే మీకు ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ వచ్చిందో, ఇక్కడ ఏది నార్మల్ గా ఉంది, ఎక్స్ఎక్స్ నార్మల్ ఉంది. దేనికి, వైజెడ్ కి. సో మనం తీసుకున్న ప్రాబ్లం లో వైజెడ్ కి ఎక్స్ఎక్స్ నార్మల్ గా ఉంది. ఇంటర్నల్ గా పాస్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా పాస్ అవుతుంది అనేది ఐ చెప్తుంది. ప్లస్ అయ్యా మైనస్ అయ్యా.
ప్లస్ ఐ అంటే ఇంటర్నల్ కాల్స్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ కి వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ n బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ తీసుకున్నారు అనుకో, సో ఏది ఇక్కడ ఎక్స్టర్నల్ ఉన్న నార్మల్ వెక్టర్ ఏంటి ప్లేన్ అంటే ఎక్స్ బార్, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్స్టర్నల్ కి స్టార్ట్ అవుతుంది. సో -1. లేదు ఇక్కడే రాస్తానంటే దీంట్లోనే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇక్కడ రాసేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కామా పెట్టి ఇక్కడ రాసిన తర్వాత దీనికి ఫస్ట్ n ఈక్వల్ టు ఐ బార్ కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు 1, ఎందుకు ఇట్ ఈస్ పాసింగ్ ఆన్ ఇంటర్నల్లీ. ప్లస్ అయితే 1, మైనస్ అయితే 0, n ఈక్వల్ టు మైనస్ ఐ బార్. ఎందుకు ఇక్కడ x తీసుకుంటున్నాను, ఐ బార్ ఈజ్ వెక్టర్ ఆఫ్ x కాబట్టి. ఇక్కడ j అంటే y, సో ప్లస్ j కాబట్టి y ఈక్వల్ టు 1, దీనికి మైనస్ j అంటే y ఈక్వల్ టు 0, k అంటే z ఈక్వల్ టు 1, మైనస్ k అంటే z ఈక్వల్ టు 0. సో ఇవి కూడా రాసేసుకోండి. ఇక్కడే రాసేసుకుంటే మీకు ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో లాస్ట్ క్లాస్ లో మరి చేయలేము మనం. ఎందుకు చేయలేదంటే మనం తీసుకున్న ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అక్కడ కర్ల్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ f బార్ డాట్ n బార్ చేస్తున్నాం, కర్ల్ చేయట్లేదు. సో f బార్ డాట్ n బార్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి x y z 3 వేరియబుల్స్ మిగిలిపోతాయి. లాస్ట్ ప్రాబ్లం కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కర్ల్ ఫైండ్ అవుట్ చేసినారు, మనం xy ప్లేన్ మీద తీసుకుంటే కనుక z అనేది 0 చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కర్ల్ ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఓన్లీ f డాట్ n చేస్తాం. అప్పుడు ఇన్ కేస్ x వాల్యూస్ అయినా మిగిలిపోతే అది కనుక ఇంటర్నల్ ఎపిరియన్స్ ఉంది దాని ప్లేస్ లో 1, ఎక్స్టర్నల్ ఎపిరియన్స్ అయితే 0 చేస్తాం, అంటే x ని రిమూవ్ చేస్తాం. ఈ టర్మ్స్ వచ్చేవాడికి y ని రిమూవ్ చేస్తాం, ఇక్కడ వచ్చేవాడికి z. ఎందుకని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఏవైనా 2 వేరియబుల్స్ మాత్రమే చేస్తుంటుంది, థర్డ్ వేరియబుల్ ని కాన్స్టెంట్ కింద కానీ 0 కింద కానీ చేయాలి. ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఎందుకు ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకున్నా, ఇక్కడ ఎందుకు 0 తీసుకోవాలి, ఇక్కడ 0 తీసుకొని ఇక్కడ 1 తీసుకోవచ్చు కదంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా n బార్ ఈక్వల్ టు ఐ బార్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది సర్ఫేస్. సర్ఫేస్ లోపల నుండి పాస్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ గా 1, ఇది కంప్లీట్ గా ఎక్స్టర్నల్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. అది రీజన్. ఓకే, చూస్తే ఫైనల్ గా f బార్ డాట్ n బార్. f బార్ అంటే మన క్వశ్చన్ మొత్తం ఇది. n బార్ అంటే ఏమొచ్చింది, ఐ ఓన్లీ ఐ టర్మ్ మాత్రమే మల్టిప్లై, మిగతా 0 అయిపోతుంది. ఎందుకంటే ఐ డాట్ అయ్యి 1, 4z ఒకటే మిగులుతుంది. సో ఎలాగో మనం తీసుకున్న yz లైన్ కాబట్టి ఇంటిగ్రల్ y ఈక్వల్ 0 to 1, z ఈక్వల్ 0 to 1. మనకి ఇక్కడ ఫంక్షన్ z టర్మ్ ఉంది కూడా ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు z చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్ 2 వచ్చింది. తర్వాత s2 హియర్ n బార్ ఈక్వల్ టు ఐ బార్, x ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఇక్కడ f బార్ డాట్ n బార్ 4z వచ్చింది అంటే ఇక్కడ f బార్ డాట్ n బార్ మైనస్ 4z రాదు. ఒకసారి మల్టిప్లై చేసుకోండి, ఎందుకని ఇక్కడ x ఈక్వల్ టు 0 తీసుకోవాలి. x ఈక్వల్ టు 0 తీసుకొని క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారు మీరు, x ఈక్వల్ టు 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. యాక్చువల్ గా మనకి ఇచ్చిన ప్రాబ్లం లో f బార్ ఈక్వల్ టు ఎంత, f బార్ ఈక్వల్ టు 4xz i బార్. అందుకే లాస్ట్ ప్రాబ్లం ఎఫెక్ట్ దీని మీద పడకూడదు, ఓన్లీ డయాగ్రామ్ వరకు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ వరకే, కానీ మిగతా దానికి దీనికి తేడా ఉంది. ఇలా తీసుకున్నప్పుడు ఈ సర్ఫేస్ 1 లో మనం ఇక్కడ x ఈక్వల్ టు 1 పెడుతున్నాం. ఓకే, అందుకే 4z మిగిలింది. ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ ఇదే ఫంక్షన్ లో x ఈక్వల్ టు 0 పెట్టేస్తున్నాం, అంటే ఇక్కడ టర్మ్స్ ఏం మిగిలిన ఇక ఐలో. కాబట్టి జైలు కేలతో మనం ఐని డాట్ చేయలేము, కాబట్టి మనకు అదేమైంది, సింపుల్ గా 0 అయిపోయింది. ఈ ఒక్క పాయింట్ అర్థమైందా? మనం f బార్ డాట్ n బార్ చేయాలి అంటే ఫస్ట్ f లో ఇక్కడ ఉన్న x ఈక్వల్ టు 1 రీప్లేస్ చేసేయండి, ఆ తర్వాత వచ్చిన f అని రాయండి, అదే ఈ f. తర్వాత వచ్చిన f ని డాట్ ఐ అంటే n బార్ ఈక్వల్ ఐ బార్ కదా, డాట్ ఐ చేస్తే ఐ డాట్ ఐ మిగిలిపోయి ఇక్కడ ఏం మిగిలింది, 4z మిగిలింది. సో ఆన్సర్ అడ్జస్ట్ అవుతుంది. అదే సిచ్యువేషన్ ఇక్కడికి వస్తే మనకి f ఈక్వల్ ఏంటి, 4xz ఐ బార్. కానీ ఇక్కడ ఏం చేయాలి, మనం x ఈక్వల్ 0 పెట్టాలి, అంటే ఐ వాల్యూ మొత్తం 0 అవుతుంది. మనం డాట్ చేసేది ఐతోనే. సో 0 ఇంటూ అంటే ఐ డాట్ ఐ 1, 1 ఇంటూ 0 అంటే 0. సో 1 0 అయిందంటే మీరు ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. అలాగే రిమైనింగ్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. s3, s4, s5, s6 అన్ని అయిపోయిన తర్వాత మొత్తం వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే therefore the surface integral f bar dot n bar into ds equal to integral s1 plus s2 plus s3 plus s4 plus s5 plus s6. The total value is 3/2. LHS value is 3/2 and RHS value is 3/2. From 2 and 3, surface integral f bar dot n bar into ds equal to Dirac dV. So Gauss divergence theorem is verified. Okay.
చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ లాస్ట్ క్లాస్ లో ఈ క్లాస్ లో చెప్పినాయి. అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి బ్రీఫ్ గా రాస్తే షార్ట్ కట్స్ రాయాలంటే ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్. ఇక్కడ n బార్ ఈక్వల్ టు i బార్, n బార్ ఈక్వల్ టు మైనస్ i బార్, n బార్ ఈక్వల్ టు j బార్, n బార్ ఈక్వల్ టు మైనస్ j బార్, n బార్ ఈక్వల్ టు k బార్, n బార్ ఈక్వల్ టు మైనస్ k బార్. దీన్ని మీరు ఏమంటారు? S1, S2 ఈక్వల్ టు పెట్టుకోండి, S3, S4, S5, S6. n బార్ ఈక్వల్ టు i బార్ అయితే ds ఎంత అవుతుంది? ఆపోజిట్ dy dz. ఇది dy dz అయితే ఇది కూడా dy dz. ఇక్కడ j బార్ కాబట్టి y రాకూడదు, ds ఈక్వల్ టు dx dz ఆర్ dz dx ఏదైనా కానీ. ఇక్కడ కూడా సేమ్, అంటే టూ సేమ్ ఉంటాయి అనమాట, dx dz. ఇక్కడ k బార్ అంటే z రాకూడదు, సో dx dy. ఇక్కడ కూడా ds ఈక్వల్ టు dx dy. ఇక్కడ y లిమిట్స్ 0 to 1, z లిమిట్ 0 to 1, y లిమిట్ 0 to 1, z లిమిట్ 0 to 1, x లిమిట్ 0 to 1, z లిమిట్ 0 to 1, x లిమిట్ 0 to 1, z లిమిట్ 0 to 1. ఇలాగా x లిమిట్స్ 0 to 1, y లిమిట్ 0 to 1, x లిమిట్ 0 to 1, y లిమిట్స్ 0 to 1. అండ్ ఇక్కడ రాస్తున్నాను వాల్యూస్, ఇక్కడ చూడండి. అండ్ n బార్ ఈక్వల్ టు i బార్ దగ్గర x ఈక్వల్ టు 1, n బార్ ఈక్వల్ టు మైనస్ i బార్ x ఈక్వల్ టు -1, n బార్ ఈక్వల్ టు j బార్ ప్లస్ j కదా 1, మైనస్ j అయితే 0, సారీ మైనస్ పెట్టండి, సారీ 0, ప్లస్ i బార్ అంటే 1, x ఈక్వల్ టు మైనస్ i బార్ అంటే 0, ప్లస్ j బార్ అంటే 1, మైనస్ j బార్ అంటే 0. సో z ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు రాస్తే సింప్లిఫికేషన్ అనేది ఎంత ఈజీ ఉంటుందో చూడండి. చూడండి ఇంటిగ్రేషన్ ఎంత సింపుల్ గా అయిపోయిందో, ఈ 2 లైన్స్ లో అయిపోయింది. అంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలా లెందీ క్యాలిక్యులేషన్ చేసాం. ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల 2 లైన్స్, 1 లైన్ లో ఇంటిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది. సో ఇంతే, చాలా సింపుల్ గా ఇంటిగ్రేషన్ అయిపోతుంది. ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ దగ్గర రాసుకొని వాటిని యూజ్ చేసుకుని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది క్యాలిక్యులేట్ ఈజీలీ. అర్థమైందా? డౌట్స్ ఉంటే అడగండి, ఈ లోపల అటెండెన్స్ తీసుకుంటాను. ఆల్ ఆఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్.